అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. మనము ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు ఎక్కువగా అడిగే 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి ఏంటి? అవి తప్పనిసరిగా కావాలా? అవి ఉంటేనే ప్రాపర్టీ కొనుగోలు చేయాలా? వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఎంకంబర్స్మెంట్ సర్టిఫికేట్, ఈసీ మరియు లింక్ డాక్యుమెంట్స్. ఈరోజు మనం వీటిని ఒక్కొక్కటిగా కంపేర్ చేస్తూ యూజెస్ ఏంటి, మీనింగ్ ఏంటి చూద్దాం. మీనింగ్ ఏంటంటే, ఎంకంబరెన్స్ అంటే బర్డెన్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే గతంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి దీని మీద, మనం కొనబోయే ఆస్తి, ఇల్లు, పొలము, బిల్డింగు, మార్టగేజ్ ఉందా దాని మీద, లేక సేల్ డీడ్ జరిగిందా అనేది చూపించే సర్టిఫికెట్ని ఎంకంబరెన్స్మెంట్ సర్టిఫికెట్ అంటాము. తర్వాత లింక్ డాక్యుమెంట్ అంటే ప్రాపర్టీ కొనేటప్పుడు ఓనర్షిప్ లింక్ చైన్ అనమాట. అంటే ఏంటి? ఇది ఎవరి దగ్గర మొదలైంది, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది, ఎంతమంది చేతులు మారింది, చివరికి సెల్లర్ దగ్గరికి ఎలా వచ్చింది అన్న విషయాలు ఈ లింక్ డాక్యుమెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇవి ఎవరు ఇష్యూ చేస్తారు అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఆన్లైన్ నుండి ఇష్యూ అవుతుంది. ఇది అఫీషియల్ రికార్డ్ అనమాట. లింక్ డాక్యుమెంట్ కూడా అంతే. సెల్లర్ దగ్గర ఉండే పాస్ట్ రిజిస్టర్డ్ డీడ్స్, వీటిని అవసరమైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీస్గా కూడా మనం తీసుకోవచ్చు. మనం ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఈ 2 తప్పనిసరిగా చెక్ చేసుకోకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, తాకట్టులో ఉండి ఉండొచ్చు, అది ఎలా ఉంది అనే విషయాలు కూడా మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ఈ 2 తప్పనిసరి. ఇది ఒక సమ్మరీ స్టేట్మెంట్. లింక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒరిజినల్ టైటిల్ డీడ్ ఎలా ఉన్నాయనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనకి. ఎంకంబర్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే సేల్ డీడ్స్, మార్టగేజ్ డీడ్స్, లీజ్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్, అంటే ఇవన్నీ తాకట్లో ఉన్నాయా, బ్యాంకులో పెట్టున్నాయా లేదా, ఎక్కడ ఉన్నాయి అనే విషయాలు చెక్ చేసుకోవచ్చు. లింక్ డాక్యుమెంట్స్ అయితే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ హిస్టరీ అనమాట. ఎవరు మొదట ఓనరు, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, పార్టీషన్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ చేశారా, సక్సెషన్ డీటెయిల్స్ అంటే టైటిల్ క్లియర్గా ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇందులో. మనకి కేవలం రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చూపిస్తుంది. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని, కోర్టు డిగ్రీ, ఓరల్ పార్టిషన్ కనిపించవు. ఇది ఈసీలో. లింక్ డాక్యుమెంట్లో అయితే అన్ని లింక్ డీడ్స్ అవైలబుల్గా లేకపోతే టైటిల్ బ్రేక్ అవుతుంది. ఉదాహరణకు ఒక సేల్ డీడ్ మిస్ అయితే చైన్ ఇన్కంప్లీట్ అవుతుంది. ప్రాపర్టీపై బర్డెన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈసీ తీస్తాం. ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి లింక్ డాక్యుమెంట్స్ చూస్తాం. ప్రాపర్టీ కొనుగోలు ముందు హౌస్ లోన్ కోసం కోర్టులో ఎవిడెన్స్ కోసం తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్టీ కొనుగోలు సమయంలో లాయర్కి లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈసీ అనేది 13 yearsకి తీసుకుంటారు, కానీ సేఫ్ కోసం 30 years తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ అయితే కనీసం 30 సంవత్సరాల డీడ్స్ సెల్లర్ దగ్గర నుండి తీసుకోవాలి. కోర్టు కూడా 30 years క్లియర్ లింక్ టైటిల్ ఉంటేనే అబ్సల్యూట్ ఓనర్షిప్గా ట్రీట్ చేస్తారనమాట. దీనికి లీగల్ బేస్ ఏంటి? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆధారంగా ఇష్యూ అవుతుంది. లింక్ డాక్యుమెంట్ కూడా అంతే. అదే యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన సేల్, గిఫ్ట్, పార్టిషన్ డీడ్ కోర్ట్స్ కూడా రిపీటెడ్లీ చెప్పిందనమాట. అప్పుడు క్లియర్ టైటిల్ షుడ్ ఫాలో ఫ్రమ్ 30 years లింక్ డాక్యుమెంట్ అని. ఏదైనా బ్యాంక్లో కానీ హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయడానికి మొదటగా అడిగేది ఈసీ. అదే లింక్ డాక్యుమెంట్స్ అయితే లాయర్ లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి మొదటగా అడిగేది లింక్ డాక్యుమెంట్. కోర్టులో కూడా ఓనర్షిప్ డిస్ప్యూట్స్లో ఇవే కీ ఎవిడెన్సెస్ అనమాట. ఫైనల్గా ఏంటి? ఈసీ అంటే లింక్ డాక్యుమెంట్ అంటే ఈసీ అంటే ప్రాపర్టీ ఎక్కడుంది, తాకట్లో ఉందా, ఎలా ఉందా, చుట్టుపక్కల ఎవరున్నారు, ఎంతకాలం నుంచి ఉంది అనే అంశము. లింక్ డాక్యుమెంట్ అంటే ఓనర్షిప్ ఎవరు ప్రెజెంట్ అనేది కూడా 2 కలిపి వెరిఫై చేసినప్పుడు ప్రాపర్టీ మనం సేఫ్గా ఉందని చెప్పి కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, అందువల్ల మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే కాకుండా లింక్ డాక్యుమెంట్ కూడా తప్పనిసరిగా వెరిఫై చేయాలి. ఈసీ ద్వారా తెలుస్తుంది బర్డెన్ ఉందా లేదా అని, లింక్ డాక్యుమెంట్ ద్వారా టైటిల్ క్లియర్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇవి 2 కలిపి చూస్తే ఫ్యూచర్లో ఎటువంటి కోర్టు రిస్ట్రిక్షన్స్, కోర్టు కేసెస్, ఫ్రాడ్, ప్రాపర్టీ మిస్యూజ్, డిస్ప్యూట్ రాకుండా సేఫ్గా ఉంటారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్. ఈ డీటెయిల్స్ కంపారిజన్ స్క్రిప్ట్, ఈ డీటెయిల్స్తో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అందించాను. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.